గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ దోనేపూడి. దోనేపూడి కనపడుతుంది బాయ్, దోనేపూడి కనపడుతుంది. దోనేపూడి ఎక్కడ దోనేపూడి కనపడుతుంది. సోలపాలెం బస్సు నుంచి వెళ్ళిపోండి. దోనేపూడి కనపడుతుంది. దోనేపూడి కనపడుతుంది. అది సోలపాలెం తెనాలి బస్సు నుంచి దోనేపూడి కనపడుతుంది. కనపడుతుంది దోనేపూడి. అది రైటేనా? రైట్. దోనేపూడి ధన్యవాదాలు. అంతే, ఏం లేదు, ఉన్నట్టే. దోనేపూడి కనపడుతుంది. కనపడుతుంది దోనేపూడి. ఓకే, వచ్చేద్దాం. పిల్లవాడిని ఒకసారి పలకరించి. నువ్వేమూరు దాకా? అట్టాకే. ఎక్కడ దాకా టికెట్? కొల్లూరు. మీరు ఎక్కడ దాకండి? తెనాలి. మీరు? ఓకే, ధన్యవాదాలండి. పిల్లవాడిని పలకరిద్దాం. చూస్తున్నాడంట మన వీడియోలు. అబ్బాయి ఎప్పుడు చూసాయ్యా? దోనేపూడి కనపడుతుంది. రాబోయేది కొల్లూరు. ప్రస్తుతం శివాలయం దగ్గర. ఇంతకా దోనేపూడి శివాలయం దగ్గర బస్సు బయలుదేరుతా ముందుకెళ్తుంది. సోలపాలెం బస్సు. ఇంతకా కొల్లూరు వాళ్ళు ఎక్కువ మంది చదువుతున్నాం 10 నిమిషాల్లో మన బస్సు. ఇంతేనా కదా? ఉండదున్నట్టే. కూర్చో, చెబుతా. నీ పేరేం పేరు అబ్బాయి? ధన్యవాదాలు. నా వీడియోలు చూస్తున్నావు. ఊరికి ఇట్లా బస్సు ఎక్కమని చదువుతున్నా. స్టేజీ మధ్య డైరెక్ట్గా అమెరికా దాకా వెళ్ళిపోతుంది మన బొమ్మ. అర్థమైందా? దీన్ని చూసి బస్సుని ఆదరించమంటున్నా. అర్థమైందా? కొల్లూరులో ఇప్పుడు దోనేపూడిలో బస్సు ఉంది. 10 నిమిషాల్లో కొల్లూరు వచ్చిందని చెబుతున్నా. ఇప్పుడు టైం ఎంత అయితే చూద్దాం. 6:03 నిమిషాలు. ఇంతేనా? 6:10 ఆడ ఉంటాం 7 నిమిషాల్లో. ఓకేనా? ధన్యవాదాలు బస్ ఎక్కినందుకు. ఇదే డైరెక్ట్ కనపడుద్ది. వరల్డ్ మీడియా ద్వారా కనపడుద్ది. మనకు ఒక 500 ఖర్చు అవుద్ది దీంట్లో. టీవీలో మొత్తం ఇది ఇన్స్టాగ్రామ్ అనే యాప్లో కనపడుద్ది. మనకు ఒక 500 ఖర్చు అవుద్ది నెలకి. ఏది జీబీకి. అది ఇష్టమే చేస్తాం. అర్థమైందా? ఉన్నట్టేనే. అదిగో రేపల బస్సు వస్తుందని చెబుతాం. 57 బస్సు రేపలు వెళ్తుంది. వెల్టూరు వచ్చింది ఆ బస్సు. ఇప్పుడు ప్రస్తుతం దోనేపూడి నుంచి వెల్టూరు వస్తుంది. చూపించాక వెల్టూరులో ఎక్కొచ్చు 10 నిమిషాల్లో రేపల బస్సు. అది అబ్బాయి అర్థమైందిగా? అందరికి ఉపయోగపడాలి. చదువుతో పాటు సేవ కూడా ఉండాలి. గుర్తుపెట్టుకో. సేవ ఉంటే గుర్తింపు ఉంటుంది జనంలో. ఏ పనైనా మనకున్న స్థానాన్ని ఇచ్చి సేవా గుణంతో పైకి వెళ్ళాలి. మనం ఒక ఉద్యోగం చేస్తూ సంపాదన చేస్తూ 4 ఉపయోగపడాలి. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్ పేరు వచ్చింది. ఓకేనా? ధన్యవాదాలతో ఉన్నట్టే.